సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రౌడీయిజం బ్యాచ్ సైకో ప్రవర్తనలతో వితండవాదాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు చంద్రబాబు గారు. మరి ఏమీ అనకుండానే ఓ పత్రిక పైన దాడి చేస్తున్నారంటే అప్పుడు అక్కడ వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, కొందరు ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది ఏమీ లేకుండా ఎలా ఇది, వాళ్ళు లేనిపోనివన్నీ కూడా క్రియేట్ చేసి తిట్టులు అనేటటువంటిది అసలు లేని దాన్ని ఉన్నట్లుగా చేసి చెప్పించి అట్లాగే ఇంకా ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాతే రెడ్ బుక్ అంటూ ఇంకా అరాచకాలంటూ ఆడవాళ్ళపైన అఘాయిత్యాలంటూ ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి అప్పుడు కంటే అని ఇప్పుడు కూడా అట్లాంటి మాటలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు కూడా ఈ విధంగా అంటున్నటువంటిది. మరి ఇంకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తే మనం అంతా కలిసి కాపాడుకోవాలంటూ కూడా బాబు గారు పిలుపునిచ్చారు. మరి ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల కూడా గత పాలకుల వల్ల కూడా నష్టపోయింది రాష్ట్రం. ఇప్పుడిప్పుడే రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వెళ్తోంది అంటూ అడవుల్లో ఉండేటటువంటి ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్ళిపోతారని, ఇతను కూడా జగన్ కూడా ఎక్కడో ఉండి దుష్ప్రచారం చేసి పారిపోతాడని కూడా చంద్రబాబు విమర్శించారు. మరి ఈ విధంగా సద్విమర్శలు చేస్తే సమాధానం ఇస్తామని, అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు అని అబద్ధాలని సహజంగా విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటిది ఏంటి, అమరావతి అంటే ఒక 50-40 సంవత్సరాలు అయితే కానీ అది ఒక మార్గంలో ఒక అభివృద్ధి బాటలోకి రాదు. అంతవరకు కూడా పెట్టుబడి పెట్టడమేనంటే మరి అది చూస్తే ఈ విధంగానే పెట్టుబడి అవుతుంది అని విశ్లేషకులు, ప్రజలు కూడా భావిస్తున్నారు. మరి అలాగే వైసీపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. అమరావతి సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్ట్ అని కూడా చంద్రబాబు గారు అంటున్నారు. మరి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంటున్నారని, సిఆర్డీఏ రీజన్ అదే అని తెలియకుండా పోయింది అని చంద్రబాబు గారు ఎద్దేవా చేశారు. అమరావతి పేరు కూడా పలకడానికి ఇష్టం లేక విధ్వంసం సృష్టించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ, ఇలాంటి తరహా వ్యక్తులను అరెస్ట్ చేయడానికి తనకు ఒక నిమిషం కూడా పట్టదని, కానీ చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. ఒక నిమిషం కూడా పట్టకపోవటానికి తాను నంద్యాలలో పర్యటిస్తుంటే ఏ తప్పు లేకుండా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని చెప్తున్నట్టు. అప్పటి పరిస్థితి ఏ విధంగా ఉందో బాబు గారు తెలియదా అని ప్రజలు అంటున్నారు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. కానీ ఇప్పుడు రెడ్ బుక్ అంటూ లేనిపోని కేసులు పెట్టి అరాచకాలు పెడుతూ అనవసరమైనటువంటి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఇవి ఎక్కువ కదా, అప్పుడు ఒక పావలా వాట్ అయితే ఇప్పుడు ఒక 75% ఇప్పుడు జరుగుతుంది. దీన్ని ఏమంటారు అని ప్రజలు అంటున్నారు. మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి.